Hi friends, this is Dilip Murugan. Welcome to TechMedTech. Tech News episode 2 की स्वागतम सुस्वागतम. And ఈ రోజు అయితే చాలా వరకు మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకి ఎస్బీఐ అనేది వాళ్ళ యొక్క మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అనేది మొత్తం మార్చారు. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవి ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఎలా చార్జ్ చేస్తుంది అంటే మెట్రోపాలిటన్ అండ్ రెండోది వచ్చేసరికి అర్బన్, ఈ రెండిట్లు ఒకటిగానే పరిగణిస్తుంది. ఆ తర్వాత మనకి సెమీ అర్బన్, ఆ తర్వాత మనకి రూరల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు మెట్రోపాలిటన్ ఆర్ అర్బన్ లో కానీ ఉన్నట్లయితే మీరు 3000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ షీట్ అయితే మెయింటైన్ చేయాలి. ఒకవేళ అలా కానీ మీరు మెయింటైన్ చేయకపోతే మీకు 75%, 50%, 25% అని చెప్పి మీకు పర్సెంటేజ్ ఉంటుంది ఎంత మెయింటైన్ చేస్తున్నారని. 3000కి మీరు ఒక 75% అంటే ఒక 2000 మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 70% మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 10 రూపీస్ ఎంతో కట్ అవుద్ది. ఓకే, అదే ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా కానీ తగ్గించారనుకోండి, అంటే 1500 జీరో బ్యాలెన్స్ అనుకోండి, అప్పుడు మీకు ఎక్కువగా ఛార్జ్ అయితే చేస్తారు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే మనకి ఈ సెమీ అర్బన్లోకి వచ్చేసరికి మినిమం 2000 రూపీస్ బ్యాలెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే మనకు రూరల్లోకి వచ్చేసరికి 1000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అండ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కదా, దేనికి ఎంత ఛార్జ్ చేస్తారో అవన్నీ కూడా మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు మెయిన్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఎందుకు కట్ అవుతుందో చాలా మందికి తెలియదు. ఎవరు అకౌంట్ ఇస్ డెబిటెడ్ విత్ 250 రూపీస్, ఇదంతా ఒక్కసారి కట్ చేస్తారు. 10 రూపీస్ 15 రూపీస్ అని కట్ చేయరు. లాస్ట్ 12th అంటే ఈ రోజు నేను తీసేసాను అని అంటే ఈ రోజు నైట్ 12 o'clock అప్డేట్ అవుతుంది కదా. సో ఈ రోజు నా అకౌంట్ ఎంత అయింది, 0 అయింది. సో ఈ రోజు 10 రూపీస్, రేపు 10 రూపీస్, ఎల్లుండి వేసాను 20 రూపీస్, అలా పెట్టుకుంటాడు, హోల్డ్లో పెడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారిగా అది ఎప్పుడైతే 100 250 అవుతుందో, వాళ్ళు ఎప్పుడైతే అకౌంట్ అయితే డెఫిషియెంట్ వస్తుందో, వాళ్ళ అకౌంట్లో ఎప్పుడైతే డెఫిషియెంట్ వస్తుందో అప్పుడు వాళ్ళు కట్ చేసుకుంటారు. అండ్ సెకండ్ న్యూస్ కూడా మనకి ఎస్బీఐ గురించి. ఈ ఎస్బీఐ ఏం చేస్తుందంటే ఫ్రాడ్ టాట్లింగ్ అయితే చేస్తుందని చెప్పి చాలా మంది అయితే ఆరోపణలు చేశారు. అండ్ సుప్రీంకోర్టులో వీళ్ళు కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రాంగ్ టాట్లింగ్ అంటే ఏంటంటే, మనకి అప్పులు అయితే తీసుకున్నారు కదా, ఈ అప్పులు తీసుకునే వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ ఏంటి అంటే ఇంకా మా దగ్గర అమౌంట్ ఉంది, ఇంకా అసెట్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు రాంగ్ టోటలింగ్ అనేది చేసి బయటకు ప్రూవ్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తారు అని అంటే, ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేయాలి కదా ఎవరైనా సరే, అవునా? ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ అలా ఫ్రాడ్ టాట్లింగ్ ఉంది అంటే అందరూ ఏం చేస్తారంటే ఎస్బీఐలో ఎందుకు వేయడం, అదేదో హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ వేరే బ్యాంక్ వెళ్ళిపోతారని చెప్పి ఇలా ఫ్రాడ్ టాట్లింగ్ ఇవన్నీ చేసి మా బ్యాంక్ ఎలాంటిది అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ అందరికీ తెలిసిపోయింది, ఇంకా వీళ్ళు కప్పుకొని ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. చూపించాల్సిందంతా ముందే చూపించేశారు విశ్వరూపం. సో చాలా వరకు అలా మనకి లెక్క వేస్తే $1.12 బిలియన్ మొత్తం ఫ్రాడ్ టాట్లింగ్ అంట. మొత్తం దీని మీద 1885 కేసులు అయితే వేయడం జరిగింది. ఇప్పటికీ మనకి ఒక కొలిక్ అయితే వచ్చింది. సో అండ్ ఎస్బీఐ ఎంత అనుకుంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఏకంగా $2 బిలియన్ ఫ్రాడ్ టాట్లింగ్, అంటే తప్పుడు లెక్కలు బయటకు చూపిస్తున్నారు. సో చూసారు కదా జనాన్ని మరి ఏ రకంగా ముంచేస్తారో, ఫ్యూచర్లో చాలా వరకు ముంచేస్తాయి ఇలాంటివి. సో గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు. అవే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం ఈ పాటికి ఎత్తేసుకోవాల్సిందే. మెకెన్సీ స్టడీ ఏం చెప్తుంది అంటే 80% ఆఫ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు పనికి రారు ఈ రోజుల్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళైతే చాలా సర్వే చేశారంట. సర్వే చేసి వీళ్ళైతే చాలా ఫ్యాక్ట్స్ అయితే వీళ్ళు తెలుసుకున్నారు. ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత మనకి చెప్పింది ఏంటంటే కేవలం మన ఇండియాలో 80% వరకు ఇంజనీర్స్ అనే వాళ్ళు అసలు ఇంజనీర్సే కాదు, కేవలం డిగ్రీ హోల్డర్స్ మాత్రమే అని చెప్పి ఈ మెకెన్సీ స్టడీ చెప్తుంది. ఓకే, ఇది ఎలా ఉంటే 2020 కల్లా ఈ మెకెన్సీ స్టడీ ఏం చెప్తుందంటే ఇండియాలో ఏఐ అండ్ నెక్స్ట్ మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ మీద 60,50,000 జాబ్స్ అనేవి 2020 నుంచి స్టార్ట్ అవుతాయంట. అన్ని జాబ్ కావాలి కదా. సో ఇప్పుడు ఇంజనీరింగ్ నార్మల్ ఇంజనీర్స్కే చాలా వరకు కూడా స్కిల్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు సర్వే చేసి తెలుసుకున్న విషయం ఏంటి అంటే కేవలం 4.8% మాత్రమే కరెక్ట్ లాజిక్ రాస్తున్నారంటే. అంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అవుతున్న ఇంజనీర్స్తో సహా ఓకే మొత్తం ఇండియాలో కలుపుకుంటే 4.8% మాత్రమే ఇంజనీర్స్ కరెక్ట్ లాజిక్ రాయగలుగుతున్నారు ఒక కోడింగ్కి. అదే కోడింగ్ కరెక్ట్గా ఎంతమంది రాస్తున్నారు అంటే కేవలం 1.4 అంట. సో చూసారు కదా. సో ఇదంతా మెయిన్ కారణం ఏంటి అంటే వీళ్ళు చాలా పెద్ద లిస్ట్, ఒక పెద్ద ఆర్టికలే రాశారు. మాక్సిమం 35,000 కోసం 45,000 కోసం ఆ గవర్నమెంట్ ఇచ్చే ఆ డబ్బుల కోసమే కాలేజీలు పెట్టారు. సో దానివల్ల ఏమవుతుందంటే సరైన ఫ్యాకల్టీ లేక, నెక్స్ట్ సరైన శిక్షణ శిబిరాలు లేక, ఇలాంటి వరకు సరైన ప్రాజెక్ట్స్ లేక, సరైన గైడ్లైన్స్ లేక, సరైన సిలబస్ లేక చాలా వరకు స్టూడెంట్స్ది తప్పు కాదు, కేవలం గవర్నమెంట్
గవర్నమెంట్ అండ్ రెండోది వచ్చేసరికి కాలేజెస్. వీటి వల్ల మాత్రమే పిల్లలు ఇలా మారుతున్నారు, తయారవుతున్నారు అని చెప్పి ఒక కేస్ స్టడీ అయితే ఇచ్చారు. దీని మీద ఒక వీడియో చేయమంటే ఒక వీడియో అయితే చేస్తాను. సో దానికైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్స్ కావాలి. టెక్ న్యూస్ వచ్చేసరికి రాజధాని, శతాబ్ది, దురంతో ఈ 3 ట్రైన్స్ కి కొత్త ఇంజిన్స్ అయితే తగిలించబోతున్నారు. సో ఈ ఇంజిన్స్ ఏంటి అంటే మనకి వ్యాప్ 7HS హై స్పీడ్ లోకోమోటివ్స్ ఇవి. వీటికి ఏం చేశారంటే 14 tons ఆఫ్ వెయిట్ ని వీళ్ళు తగ్గించి 160 km/h మినిమం వెళ్ళేలాగా ఈ ట్రైన్స్ ని డిజైన్ చేశారు. అంతకుముందు 6HS ఉండేది. ఈ 6HS అనేది 140 వరకే మాక్సిమం ఆన్ యావరేజ్ గా రన్ అయ్యేది. కానీ ఇవి ఏంటంటే 160 వరకు ఆన్ యావరేజ్ గా రన్ అవుతాయి. అండ్ స్లిప్ స్లైడ్ కంట్రోలింగ్ కూడా దీన్ని పెంచారని చెప్పారు. అండ్ మన ఇండియాలో ఆల్రెడీ 200 km స్పీడ్ తో వెళ్లే ట్రైన్స్ కూడా వచ్చేసి అదే వందే భారత్ ఎక్స్ప్రెస్. మనకి అది దాదాపుగా 3500 ఎంతో మనకి నార్మల్ ఇవైతే వచ్చేసరికి అవి చైర్ కార్ తో వస్తాయి. వాటి యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసరికి 3500. అది మనకి ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఆ ట్రైన్ అయితే రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్పేస్ ఎక్స్ నుంచి. సో ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కంప్లీట్ గా నేను స్పేస్ ని ఏలేస్తాను అని చెప్పి. అది నిజంగానే ఈరోజు అలానే జరిగింది. ఏంటి అంటే ఇతను ఏం చేస్తున్నాడు అంటే సింపుల్గా ఇక్కడ ఉన్న క్యాప్సూల్స్ అంటే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా. సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇక్కడ నుంచి క్యాప్సూల్ పంపించడం జరిగింది. క్యాప్సూల్ అంటే ఏం లేదు, వాళ్ళకి కావాల్సిన వాటర్, ఫుడ్, నెక్స్ట్ మనకి కొంతమంది మనుషుల్ని వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ డాక్ అనేది అక్కడ డాక్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క క్యాప్సూల్ తీసుకెళ్ళి అక్కడ డాక్ చేస్తారు. సో దాన్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. అది జస్ట్ ట్రైల్ మాత్రమే. అక్కడికి వెళ్ళి అది ఫిట్ అయిన తర్వాత ఓకే అనుకుంటే నెక్స్ట్ నుంచి వాళ్ళు మనుషులు పంపిస్తారు. అండ్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి ఆస్ట్రోనాట్స్ అయితే అందులో లేరు. సో ఎలాన్ మస్క్ ఫ్యూచర్లో దాన్ని కూడా సాధిస్తాడని కోరుకుందాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాక్ అనేది 90 ఇండియన్ వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ని ఇది హ్యాక్ చేసి వాళ్ళ జెండాలు అయితే పెట్టడం జరిగిందంట. సో ఇది ఫేక్ న్యూస్ అని వీళ్ళు అంటున్నారు, కానీ అది నిజమే అని చెప్పేసి పాకిస్తాన్ మీడియా అయితే చెప్తుంది. సో నిజానికి హ్యాక్ అయ్యాయంటే నేనైతే కొన్ని ఆర్టికల్స్ అయితే చదివాను. సో హ్యాక్ అయ్యాయంట నిజంగానే, కాకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది లీక్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో చాలా మందికి ఏంటి అంటే ఇండియన్ సైట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, తప్పులేదు, ఇండియన్ సైట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని నమ్మకం ఉంటుంది. కానీ నిజానికి ఇండియన్ సైట్స్ అనేవి స్ట్రాంగ్గా లేవని చెప్పి టెక్ క్రంచ్ కూడా చెప్పడం జరిగింది. సో టెక్ క్రంచ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి న్యూస్ని వీళ్ళు కలెక్ట్ చేసి వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆధార్ కార్డ్నే హ్యాక్ చేసి పారేశారు. ఆధార్ కార్డ్ని ఎప్పుడైతే హ్యాక్ చేసి బయట డీటెయిల్స్ అనేవి ఓపెన్గా పెట్టారు, ఎవరైతే ఛాలెంజ్ చేశారో అతను ఆధార్ కార్డునే బయటికి తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టడం జరిగింది. ఇంకా అప్పుడే అర్థమైపోయింది ఆధార్ కార్డుకి అంత సెక్యూరిటీ లేనప్పుడు మనకి నార్మల్ వెబ్సైట్స్కి ఏముంటాయి. సో ఇప్పటికీ వాళ్ళు వాడేది Windows 7 ఇలాంటివే వాడుతున్నారు. కాబట్టి ఈజీగా హ్యాక్ అయిపోతే దాని గురించి మన ఇండియా చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకపోతే మనం ఒకటే ఆశించాలి ఏంటంటే మన ఇండియన్ హ్యాకర్స్ ఇంకా తెలివైన వాళ్ళు ఈజీగా వీళ్ళు 90 హ్యాక్ చేస్తే మన వాళ్ళు ఒక 900 హ్యాక్ చేసేయగలరు. సో అది చూడాలి మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ ఎయిర్పోడ్స్ 2. సో ఇది వచ్చేసి మనకి 15 minutesలోనే ఫుల్ ఛార్జ్ అంతా అయిపోతుందంట. ఆ తర్వాత మనకి మ్యూజిక్ క్వాలిటీ పెంచామని చెప్పారు. సో ఎన్ని పెంచినా సరే ఈ యాపిల్ ఎయిర్పోడ్స్ అనేవి కొనడం వ్యర్థమనే చెప్తాను. ఎందుకంటే సేమ్ ఇవే క్వాలిటీ అండ్ ఎంతకన్నా మంచి దాంతో మనకు కావాలంటే సెనహైజర్ మొమెంటమ్ అని చెప్పి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అవి మీరు పర్చేస్ చేసుకోండి. అంతేగాని ఎయిర్పోర్ట్స్ని అయితే కొనొద్దని నేను చెప్తాను. సామ్సంగ్ కూడా మనకి సేమ్ ఈ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఇయర్ బడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అవైనా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా నాకు హెడ్ ఫోన్స్ కావాలి అనుకుంటే బెస్ట్ టెక్నాలజీతో సూపర్ క్వాలిటీతో మీకు కావాలి అనుకుంటే సెనహైజర్ PXC550 తీసుకోండి. అది చాలా బాగుంటుంది. హెడ్ ఫోన్స్లోకి వస్తే అది తీసుకోండి. అండ్ ఒకవేళ ఇయర్ ఫోన్స్ తీసుకుంటాను అనుకుంటే మీరు మొమెంటమ్ తీసుకోండి, సెనహైజర్ మొమెంటమ్ తీసుకోండి. అండ్ నాకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం 13,000 15,000లో మనకి సామ్సంగ్ బడ్స్ తీసుకోండి. అంతేగాని యాపిల్ అయితే మాత్రం అంత పెట్టి తీసుకునే అంత మంచి క్వాలిటీ అయితే అందులో లేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కెనాన్ నుంచి కెనాన్ EOS RP అని చెప్పి మనకి ఒక మోడల్ అయితే దించారు. ఆ మోడల్లో మనకి ఏంటంటే 1,10,000 రూపీస్కి ఒక మిర్రర్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్తో వచ్చి ఒక మిర్రర్లెస్ కెమెరాని దించడం జరిగింది. అండ్ దీంట్లో మనకి 26.2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అంతకు ముందు కూడా మనకి కేవలం ఓన్లీ R అనమాట, EOS R అని చెప్పి దించడం జరిగింది. అది వచ్చేసరికి దాదాపుగా 2,50,000 దాటి మనకి ఓన్లీ బాడీ పడింది. ఇది వచ్చేసరికి కేవలం మనకి 1,10,000 వరకు మాత్రమే మనకు పడుతుంది. సో ఇది మాత్రమే వేరియేషన్, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే అందులో మనకు వచ్చేసరికి 30.3 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసరికి 26.2 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ ISOs ఇవన్నీ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, అంతే. సో ఇక మనం తీసుకోవచ్చు అంటే ఫుల్ ఫ్రేమ్లో మనకి కావాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ కెమెరా
అని చెప్తాను. అండ్ దీనికన్నా కూడా మీరు సోనీకి వెళ్ళడం బెస్ట్ అని చెప్తాను, కానీ కెనాన్లో అయితే మాత్రం మిర్రర్లెస్ అప్పుడే రాకండి. ఓకే, సో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది ఇందులో ఉంది. అది ఒక్క దానికోసం మాత్రమే మనం ఈ ఆర్పీ అనేది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీరు సోనీ A7 Mark III అనేది కొత్త మోడల్ అయితే వచ్చింది, అది మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే అండర్ 18 పిల్లలు పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తూ కొంచెం ఏమైనా వల్గారిటీ కామెంట్స్ కానీ ఏమైనా వస్తే, వాళ్ళని తిడుతూ కానీ ఏమైనా వస్తే వాళ్ళ యొక్క కామెంట్స్, వాళ్ళ యొక్క ఛానల్ నుంచి కామెంట్ సెక్షన్ అనేది డిజేబుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఇక కామెంట్స్ చదవడానికి కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళ వీడియోస్కి ఎవరైనా కామెంట్ చేయడానికి కానీ ఇక వీలుండదు. సో ఈ గైడ్లైన్స్ అయితే మాత్రం ఈ March 1 నుంచే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చాలా మందికి అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే వాసు బ్లాగ్స్ అని చెప్పేసి నేను ఎక్కువగా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. సో అతని యొక్క ఛానల్లో ఇది కూడా అలానే జరిగింది. కాబట్టి మీరు ఏమైనా సరే ఇక్కడ నుంచి అండర్ 18 అండ్ అండర్ 9 కానీ ఇలాంటివి వాళ్ళని పెట్టి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళని తిడుతూ ఎవరైనా కామెంట్ చేసినా ఏమైనా చేస్తే మాత్రం కామెంట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. సో ఇది చాలా మందికి ఇంకా ఉన్నాయి కదని మీకు డౌట్ రావచ్చు. ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తారు, అందరూ ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే ఒకరి తర్వాత ఒకరు అలా మెల్లిగా డిజేబుల్ అయిపోతూ ఉంటాయి. మీకు ఏమైనా అలాంటి ఛానల్ కనిపించిందా? నాకైతే మాత్రం వాసు బ్లాగ్స్ కనిపించింది. మీకు అలాంటి ఛానల్ ఏమైనా కనిపించిందేమో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, అది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బై.